హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా నబీ నేచురల్ టాక్స్. ఇవాళ సల్మాస్ కిచెన్ లో ఏంటి స్పెషల్ అంటే సమోసా, అది కూడా స్వీట్ కార్న్ తో చేసిన సమోసా. రండి ప్రాసెస్ ఎలా చేయాలో చెప్పిచ్చేస్తాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బాణీ పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసుకుని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతుండగా మనం స్వీట్ కార్న్ ని ఒలుచుకుని పెట్టుకోవాలి. అయితే ఇది ఉడకబెట్టిన స్వీట్ కార్న్ కాదు, పచ్చిదే. స్వీట్ కార్న్ వచ్చేటప్పటికి నేను ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఈ స్వీట్ కార్న్ ఆనియన్స్ తో పాటు ఫ్రై చేస్తే స్వీట్ కార్న్ అనేది మగ్గిపోతుంది. ఆనియన్స్ స్వీట్ కార్న్ కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకోవాలి. టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మీ స్పైసీకి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసేసుకుంటున్నాను. దీంట్లో 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మంచి మిక్స్ ఇచ్చేసుకోవాలి. మేక్ ష్యూర్ ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్ లో పెట్టుకుని గ్యాస్ ని ప్రాసెస్ చేసుకోవాలి. అయితే ఒక 10 మినిట్స్ లో స్వీట్ కార్న్ ప్లస్ ఆనియన్స్ అన్ని కూడా మగ్గిపోతాయి. లాస్ట్ లో ఫైనల్ గా కొత్తిమీర స్ప్రింకిల్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతుంది. వీటిలో ఈ కర్రీలో ఎటువంటి గరం మసాలాస్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సమోసా చేసుకునే షీట్స్కి వచ్చేటప్పటికి ఈ షీట్స్ మనకి బయట అవైలబుల్గా ఉంటాయి. సూపర్ మార్కెట్స్లో, స్మార్ట్స్లో, అన్ని చోట్ల ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. లేదు మాకు ఓపిక ఉంది ఇంట్లో చేసుకోగలము అంటే గనక మైదా పిండితోటి చపాతీ టైప్ చేసేసుకోవడమే ఈ ప్రాసెస్. బై ద వే నేను ఆన్లైన్‌లో కొనలేదు, బయట కొనలేదు. మా ఇంటి పక్కన సమోసాలు చేస్తారనమాట. వాళ్ళ దగ్గర ఈ షీట్స్ తీసుకున్నాను నేను. ఇవి ప్యూర్‌లీ హోమ్ మేడే. ఇప్పుడు అవి షీట్స్‌ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కప్ తీసుకొని, ఆ కప్‌లో ఒక స్పూన్ మైదా పిండి యాడ్ చేసేసుకోవాలి. మైదా పిండిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక బ్యాటర్ టైప్‌లో కలుపుకోవాలి మొత్తము. ఎందుకు ఇది అంటే మన సమోసాను అంటించడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు అసలైన ప్రాసెస్ రండి సమోసా చేద్దాము. ఒక షీట్ తీసుకొని ఒక కోన్ టెస్ట్ షేప్‌లో తీసుకొని దాని మధ్యలో కర్రీ పెట్టుకోవాలి. కర్రీ పెట్టుకున్న తర్వాత ఎడ్జ్‌లో మనం ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా బ్యాటర్. ఆ బ్యాటర్‌ని మనం ఎడ్జ్‌లో పెట్టుకొని మంచిగా ఇలా మడత పెట్టేసుకోవాలి. ఎటువైపు నుంచి సమోసా లీకేజ్ అనేది ఉండకూడదు. లోపల కర్రీ బయటికి రాకుండా మొత్తం కవర్ చేసుకుంటూ పెట్టుకోవాలి. అంటే సమోసా షేప్ ఎలా వస్తుందో అలాగా. నేను ఇక్కడ చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా పెట్టానో ఆ విధంగా సెట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని షీట్లు రెడీ చేసేసుకోవాలి. ఎన్ని సమోసాస్ కావాలంటే అన్ని షీట్లు రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా డీప్ ఫ్రై ఎలా యాడ్ చేసుకుంటామో అంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని రెడీ చేసుకున్న సమోసాస్‌ని ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే. వేసేసుకొని మంచిగా తిప్పుకోవాలి. తిప్పేసుకోవడం అంటే వేసిన వెంటనే తిప్పొద్దు. ఒక 5 మినిట్స్ ఒక పక్క కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక పక్కకి టర్న్ చేయండి. హార్డ్‌లీ ఒక 5 మినిట్స్‌లో ఇవి కంప్లీట్ అయిపోతాయి. ఫ్రై అయిపోతాయి. అంటే కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి. 2 పక్కలు కూడా మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీన్ని బయటికి తీసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవడమే. స్టెయిన్ అంటే ఏదో అనుకునేరు కాదు. ఆయిల్ అంతా కూడా బయటికెళ్ళే వరకు కొంతసేపు గ్యాప్ ఇవ్వండి. లేదా టిష్యూ పేపర్ మీద పెట్టేసుకోండి. వేడి వేడి స్వీట్ కార్న్ సమోసాలు రెడీ అయిపోతాయి. దట్స్ ఫర్ ద వ్లాగ్. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.